రమణ, ఈరోజు మన ఆవుకి స్నానం చేయించావా? శుభ్రంగా కడిగావా? ఆవేంటి ఈరోజు కొంచెం మురికిగా కనిపిస్తున్నట్టుంది. నీకు తెలుసు కదా, ఆవుని నేను చాలా ప్రేమగా చూసుకుంటానని. తను మన బిడ్డలాగా. మనకి ఎలాగూ పిల్లలు లేరు కాబట్టి ఈ ఆవుని మనం చాలా ప్రేమగా చూసుకోవాలి రమణ. సరేనా అంటాడు రంగయ్య. చేయించానులేండి, మీరు చెప్పినట్లే గోరువెచ్చటి నీళ్ళతోనే చేయించాను. లేకపోతే మీ కొడుకు లాంటి కూతురు లాంటి ఈ ఆవు స్నానం చేయించుకోదు కదా. మీకు ఎలాగ ప్రేమ ఉందో ఈ ఆవు పైన, నాకు కూడా అంత ప్రేమే ఉందండి ఈ ఆవు పైన. ఎందుకు అలా అడుగుతారు? మీకన్నా ముందే నేను ఎప్పుడో స్నానం చేయించాను, గడ్డి పెట్టాను, శుభ్రం చేసి ఇప్పుడే ఇంటి ముందుకు తీసుకుని వచ్చాను. అది ఎలాగో మన ఇంట్లోనే పడుకుంటుంది కదా. మీరేం దిగులు పడకండి. మీరు పొలం పని చూసుకొని వచ్చినా నేను ఈ ఆవుని చాలా జాగ్రత్తగా చూసుకుంటాను అంటుంది రంగమ్మ. తిను, బాగా తిను. నీకోసం నా చేతులతో స్వయంగా నేనే ఈ గడ్డిని పెంచాను. నీకు చాలా ఇష్టం కదా. గిడ్డంతా నువ్వు ఒక్కదానివే తినేసేయాలి, సరేనా? అమ్మగారిని విసిగించకుండా చెప్పిన మాట వింటూ హాయిగా కడుపు నిండా తిని పడుకో. నీకు కావలసినంత గడ్డి పెడతాను. మాకెలాగో పిల్లలు లేరు కాబట్టి నిన్ను మేము చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. నువ్వు కూడా మా ఇంట్లో ఒక బిడ్డలాగే అని ఆవుపై చాలా అభిమానాన్ని పెంచుకుంటాడు రంగయ్య. చూసావా రమణ, ఆవు చూసావా ఎన్ని పాలిస్తుందో? నిజంగా ఒక ఆవు 2 పాల క్యాన్ల నిండా పాలిస్తుందంటే ఎంత ఆశ్చర్యంగా ఉందో కదా. ఆ రోజు రోడ్డు మీద కనిపించిన ఆవుని తీసుకొచ్చి పెంచినందుకు ఈరోజు మనల్ని అది పోషిస్తుంది. ఈరోజు మనం పొలం పని చేసే పని లేకుండా హాయిగా ఈ పాలమ్మితే వచ్చే డబ్బులతో మన జీవితాన్ని సాఫీగా సాగించవచ్చు. అందుకే మనకి వచ్చిన దగ్గర నుంచి అదృష్టం కలిసి వచ్చిందని నేను అనుకుంటున్నాను. నువ్వేమంటావు? అవునండి, నిజమే. ఇంతకు ముందు తినడానికి కూడా చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఎంత కష్టపడినా ఒక్క పూటే భోజనం చేసేవాళ్ళం. ఆవు వచ్చిన దగ్గర నుంచి మనకి అదృష్టం కలిసి వచ్చింది. ఇన్ని పాలు అమ్మితే వచ్చిన డబ్బులతో మనం హాయిగా జీవిస్తున్నాము. ఆవును కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాము. అందుకే ఆవంటే నాకు కూడా అభిమానం పెరుగుతుందండి రోజు రోజుకి. నేను కూడా తనని మన సొంత బిడ్డలాగే చూసుకుంటాను. మీరేం దిగులు పడకండి అని భార్యాభర్తలిద్దరూ ఆవుపై చాలా అభిమానాన్ని, ప్రేమని పెంచుకొని దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. ఊళ్ళో పాల వ్యాపారం చేస్తున్న ఒక వ్యక్తి రంగయ్య దగ్గరకు వచ్చి, రంగయ్య మావయ్య, నీ దగ్గరున్న ఆవుని కనుక నాకు ఇచ్చావంటే దానికి నీకు సరిపడా డబ్బులు ఇస్తాను. 2 ఎక్కువగా డబ్బులు ఇస్తాను. ఆ డబ్బుతో నువ్వు సంవత్సరం మొత్తం హాయిగా జీవించవచ్చు. ఆవుని కూడా నా పాల వ్యాపారంలో కలిపే తీసుకొచ్చి నా కష్టంలో కట్టేయి అంటాడు. దానికి రంగయ్య, లేదు బాబు, ఈ ఆవుని నేను మామూలు ఆవులా పెంచట్లేదు, నా ఇంట్లో ఒక సభ్యురాలిలా పెంచుతున్నాను. అందుకే ఈ ఆవుని నేను ఎప్పటికీ అమ్మను. ఈ ఆవు నాతోనే ఉంటుంది. దయచేసి నన్ను క్షమించండి. తన కుటుంబ సభ్యుల్ని ఎవరైనా అమ్ముకుంటారా? లేదు కదా. అది పాలు ఇచ్చినా ఇవ్వకపోయినా అది మా ఇంట్లోనే ఉంటుంది బాబు. అదే ఊర్లో ఒక దెయ్యం రాత్రులు మాత్రమే సంచరిస్తూ ఉంటుంది. కనపడిన జంతువునల్లా తినేస్తూ ఉంటుంది. ఏ జంతువుని కూడా అది వదిలిపెట్టదు. వెంటపడి మరీ వాటిని తినేస్తూ ఉంటుంది. గ్రామస్తులంతా దీని గురించి చాలా ఆందోళన చెందుతూ ఉండేవాళ్ళు. ఊర్లో దెయ్యం ఉందని గ్రామస్తులందరికీ తెలుసు. కానీ ఆ దెయ్యం మాత్రం రాత్రి మాత్రమే తిరుగుతూ ఉంటుంది. ఈ విషయం అందరికీ తెలుసు. ఎంత ఆహారం తిన్నా
దెయ్యానికి మాత్రం ఆకలి తగ్గేదే కాదు. ఇంకా ఇంకా అనేది, విందు భోజనాలు జరగనిచ్చేది కాదు. ఎక్కడ దొరికిన ఆహారమైనా సరే ఎప్పుడూ తింటూనే ఉండేది. అలా ఒకరోజు ఇలా నా ఆహారం సరిపోవడం లేదు, ఈ రోజుల నుంచి మనుషుల్ని వేటాడాలని, ఆ రోజు నుంచి మనుషుల్ని తినడం కూడా మొదలు పెడుతుంది ఆ దెయ్యం. ఇక గ్రామస్తులందరూ భయాందోళనకు గురవుతారు. దెయ్యం మాత్రం రోజు రాత్రిపూట కనపడిన మనిషినల్లా తింటూ ఉంటుంది. అప్పుడే రంగయ్య ఇంకా ఊరి పెద్దలందరూ కలిసి ఒక దగ్గర కూర్చొని ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇలాగైతే కుదరదు, దెయ్యం అలాగా రోజుకు మనుషుల్ని తింటూ ఉంటే ఈ గ్రామం కొద్ది రోజులకి నిర్మానుష్యమైపోతుంది. అందుకే మనలో ఎవరైనా ఒకళ్ళు దెయ్యం దగ్గరికి వెళ్ళి, నువ్వు వచ్చి మా ఇళ్లలో వాళ్ళ మీద ఆహారం కోసం వెతకొద్దు, మేమే రోజుకొకరిగా నీకు ఆహారం అవుతామని చెప్పి వద్దాం. ఆ రోజు నుంచి వంతులు వేసుకొని ఒక్కొక్కరిగా వెళ్ళి దెయ్యానికి ఆహారం అవుదాం అనుకుంటారు. అందరూ ఆ మాటకి ఏకీభవిస్తారు. అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోతారు. తర్వాత రోజు గ్రామ పెద్ద చాలా ధైర్యం చేసి దెయ్యం దగ్గరికి వెళ్తాడు. అసలే అర్ధరాత్రి చీకటి, భయపడుతూనే వెళ్తాడు. మీరు ఇలా గ్రామంపై దండెత్తి అందరినీ తినడం ఏం సబబుగా లేదండి. మీకు మాకు ఎవ్వరికీ అభ్యంతరం లేకుండా నేను ఒక విషయం చెప్తాను. ఈ విషయం గురించి కొంచెం ఆలోచించండి. మీరు మా దగ్గరికి వచ్చే పని లేకుండా గ్రామంలో మాకు మేమే రోజుకొకరిగా వంతులు వేసుకొని మీకు ఆహారం అవుతాము. ఏమంటారు? సరే, అయితే ఓకే. ఈ నిర్ణయం నాకు చాలా బాగా నచ్చింది. నాకే ఇంకా తిరిగే బాధ తప్పుతుంది. అయితే ఒక కండిషన్, ఏ రోజు మనిషి రావటం లేట్ అయినా సరే నేను ఊరి మీద పడి అందరినీ తినేస్తాను, అది గుర్తుపెట్టుకో అంటుంది. ఆ రోజు రంగయ్య వంతు రానే వస్తుంది. రంగయ్య భార్య రంగయ్యతో ఇలా అంటుంది, నా జీవితంలో ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేను కలలో కూడా అనుకోలేదండి. మీ బదులు నేనైనా వెళ్ళేదాన్ని, కానీ మీరు అలా మాట్లాడొద్దు అని నా దగ్గర మాట తీసుకున్నారు. రేపటి నుంచి నేను ఒంటరి జీవితాన్ని ఎలా గడపాలో నాకు అర్థం కావడం లేదు. మీరు లేని జీవితం నేను జీవించలేను అని బాధపడుతూ ఉంటుంది. కానీ పక్క నుండి ఆవు వీళ్ళిద్దరూ మాట్లాడుకునే మాటలన్నీ వింటూ తనలో తానే బాధపడుతూ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో అలా నిలబడి చూస్తూ ఉంటుంది. అలా రమణ ఏడుస్తూనే రంగయ్యను దెయ్యంకి ఆహారం అవ్వడం కోసం సాగనంపుతుంది. అయితే దెయ్యం కన్నా ముందే ఆవు ఆ స్థావరానికి చేరుకుంటుంది. రంగయ్య రాకముందే దెయ్యం గాను, మీరు మా యజమాని రంగయ్య గారిని తినవద్దు, ఆయన చాలా మంచివారు, మూగజీవినైనా నా మీదే ఇంత ప్రేమ చూపిస్తున్నారు, ఆయన ఇరుగు పొరుగు వారికి కూడా సాయం చేస్తాడు, ఆయనతో చాలామందికి అవసరం ఉంది, అందుకే నా యజమానికి బదులు నన్ను తినండి అని అడుగుతుంది. ఏంటి ఆవు, నువ్వు ఇక్కడికి వచ్చావు, నా కోసం నీ ప్రాణాన్ని విడుస్తావా? లేదు లేదు, నిన్నెంతగా ప్రేమించే నేను నిన్నెలా చనిపోనిస్తాను? నువ్వు లేకుండా నేనెలా బ్రతుకుతాను? మీరు దాని మాటలేం వినకండి, అది నా మీద ప్రేమతో అలా మాట్లాడుతుందంతే. అయినా నేను సిద్ధంగా ఉన్నాను మీకు భోజనం కావడానికి, కానీ ముందు ఆవుని ఇంటికి పంపించండి. తను మళ్ళీ చీకట్లో ఎలా వెళ్తుందో ఏంటో, అసలే తనని నా సొంత బిడ్డలాగా ప్రేమగా అపురూపంగా పెంచాను అంటాడు. వెంటనే దెయ్యం, నేను మనుషుల్ని చూశాను, జంతువుల్ని చూశాను, కానీ మనుషులు జంతువులు ఇంత ప్రేమగా ఆప్యాయతగా ఉంటారని నాకింతవరకు తెలియదు. మీ ఇద్దరిని చూస్తే నా మనసు కదిలిపోయింది. మీ ఇద్దరిలో నేను ఎవరిని తినను. నేను మంచి దెయ్యాన్ని కాబట్టి మీ ఇద్దరిని వదిలేస్తున్నాను.
మీరిద్దరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, నా మనసు మారకముందే అండి ఇద్దరిని వదిలేస్తుంది. ఇది ఈ కథలోని నీతి. జంతువులపై మనం ఎంత ప్రేమ చూపిస్తే అవి మనపై అంత విశ్వాసంతో ఉంటాయి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టోరీస్.